బీమాస్ అయితే 2 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. మరి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చాయ్, కాఫీ, జ్యూసెస్, క్యాప్చినో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూసాం కదా. మరి అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. మరి మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐస్ క్రీమ్ వరల్డ్కి అయితే వచ్చేసేసాం. మరి ఇక్కడ ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూసేద్దాం. సో ఫైనల్గా అయితే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేసాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా అట్మాస్ఫియర్. హ్యాపీగా ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఈ స్ట్రెస్ని అంతా వదిలేసేసి హ్యాపీగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, రిలేషన్స్తో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే నాకు తెలిసి బీమాస్ ది బెస్ట్. ఈ అట్మాస్ఫియర్ అయితే చూసేసారు కదా. హ్యాపీగా ఫ్రెండ్స్తో ఏ జాన్ ఫస్ట్కో, ఏ సెలబ్రేషన్స్కో, ఏ బర్త్డే సెలబ్రేషన్స్ అలా జరుపుకోవాలి అని అనుకుంటే హ్యాపీగా చూడండి. అట్మాస్ఫియర్ అయితే ఎంత బాగుందో. ఒకే డైనింగ్ టేబుల్ మీద అందరం కూర్చొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, నాకు తెలుసు మీరు ఐస్ క్రీమ్స్ ఎప్పుడు చూపిస్తున్నానని ఎదురు చూస్తున్నారు కదా. పదండి చూద్దాం. ఇక్కడ నా ముందు ఇన్ని రకాల ఐస్ క్రీమ్స్ చూస్తే నాకేంటి, మీకు కూడా హ్యాపీగా ఎండల్లో, వెన్నెల్లో, వానల్లో ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ప్యూర్ కెమికల్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ అనమాట. హ్యాపీగా ఇందాక కూడా చెప్పాను కదా నేను, షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. చాలా మందికి ఇప్పుడు చిన్న వయసులో నుంచే షుగర్ అనేది వస్తుంటుంది. దానివల్ల ఐస్ క్రీమ్ తినాలని ఉన్నా కూడా చాలా మంది ఐస్ క్రీమ్ తినలేకుండా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో మరి మా బీమాస్లో అయితే వాళ్ళకు కూడా హ్యాపీగా షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ న్యాచురల్ ఫ్రూట్స్తో ఆ ఫ్లేవర్తో ఐస్ క్రీమ్స్ కావాలన్నా కూడా ఇక్కడైతే డిఫరెంట్గా ఉంటాయి. మరి నేనైతే ఈ ఐస్ క్రీమ్స్ అన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు లప్ప అని చెప్పి నేను వేసేయాలనిపిస్తుంది కదా. మరి అసలు ఏ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ వెరైటీస్ ఉన్నాయో తెలుసుకుందాం. సునీల్ సార్, నాకైతే ఇక్కడ దాదాపు చాలా వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేద్దామని అనిపిస్తుంది అనమాట. ఇంతకన్నా ముందు దీని గురించి చెప్పాలి అని అంటే మీ బీమాస్లో గుర్తొచ్చే ఐస్ క్రీమ్ ఏంటి? బీమాస్ అనగానే ఒక స్పెషల్ అనేది ఉంటుంది కదా, అలాగా ఏ ఐస్ క్రీమ్ని స్పెషల్గా చెప్పచ్చు? ఆరోగ్యం ఇక్కడ ఉన్న అన్నీ మంచి బాగానే ఉంటాయమ్మా. కాకపోతే ఆరోగ్యాన్ని ఏది చెడు చేయకుండా ప్యూర్ ఆర్గానిక్ అనేది పక్కన పెడితే కెమికల్ ఫ్రీ మొత్తం. ఇదే కాకుండా షుగర్ ఉండేవాళ్ళు కూడా చాలామంది తినాలనుకుంటారు. వాళ్ళకి షుగర్ దానివల్ల తినలేక పాపం లోపల బాధపడ్డా ఉంటుంది. అలా ఉండదు. వాళ్ళకి కూడా 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకో 16 ఫ్లేవర్స్, మొత్తం టోటల్గా 18 ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర. వీటిని ఇంకా పెంచే ఉద్దేశం ఉంది. మన దగ్గర స్పెషల్గా సీతాఫలం తినాలనుకోండి, మీరు సీతాఫలం ఐస్ క్రీమ్ ఉంది, సీతాఫలం తిన్నట్టే ఉంటుంది అనమాట. మీరు మ్యాంగో తీసుకుంటే మ్యాంగో తిన్నట్టే ఉంటుంది. ఇట్లా ఇక్కడ ఉండేటువంటి అన్ని వెరైటీలు కూడా ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఎక్కడ హాని చేయవు, మీ ఆరోగ్యానికి హాని చేయవు. రెండోది, ఇవి తిన్న తర్వాత ఆరోగ్యం చెడిపోతేమని మీకు అసలు అభిప్రాయం అవసరం లేదు. అంత న్యాచురల్గా ఉండేది కాబట్టి మీకేం ఇబ్బంది ఉండదు. మీరు హ్యాపీగా తినచ్చు. రెండోది, మంచి అట్మాస్ఫియర్ ఇచ్చినాము, మంచి సీటింగ్ ఇచ్చినాము. మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని నేను చెప్పను, కానీ మీ ఆరోగ్యాన్ని చెడగొట్టదు, ఖచ్చితంగా అయితే చెడగొట్టదు. కాబట్టి మీరు హ్యాపీగా మీ పిల్లలతో, మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. దీంతోపాటు స్టోన్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. దానిలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్తో వస్తాయి. మీకు ఒకటి చేసి చూపిస్తారు మా వాళ్ళు ఒకరు. అది కూడా చూసి మీరు అందరూ వచ్చి ఒకరు ఎంజాయ్ చేయండి. ఇక్కడ స్టోన్ ఐస్ క్రీమ్లో అయితే చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయంట. మరి ఈ ఫ్లేవర్స్లో ఏది మన బీమాస్ స్పెషల్ ఉంటుందో అదే ఇప్పుడు మీ ముందైతే నేను రెడీ చేసి చూపిస్తాను అని చెప్పేసి అంటున్నారు. హలో సార్, మీ పేరు? ప్రశాంత్ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 11 ఇయర్స్. 11 ఇయర్స్ నుంచి స్టోన్ ఐస్ క్రీమ్ ఒకటేనా? స్పెషల్గా స్టోన్ ఐస్ క్రీమ్ ఫీల్డ్లో 11 ఇయర్స్ నుంచి ఉన్నారంట. సో మనమైతే ఆలోచించాల్సిన అవసరం లేదనమాట, ధైర్యంగా తినేసేయచ్చు. మరి మాకు స్టోన్ ఐస్ క్రీమ్ ఇప్పుడు ఏ ఫ్లేవర్స్ చేసి చూపిస్తున్నారు? డ్రై ఫ్రూట్లో స్టోన్ ఐస్ క్రీమ్. ఓకే, మరి మాకు తయారు చేసి చూపిస్తారా? ప్రశాంత్, ఇప్పుడు ఏమేమి ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు మీరు దీనికోసం? బటర్ స్కాచ్ అండ్ చాకో చిప్స్ ఐస్ క్రీమ్ అయితే ఈ స్టోన్ ఐస్ క్రీమ్ రెడీ చేయడానికి అయితే తీసుకున్నారనమాట. Depending on 5 minutes wait చేయాలి. ఓకే,
స్టోన్ ఐస్ క్రీమ్కి నార్మల్ ఐస్ క్రీమ్కి ఏంటి డిఫరెన్స్? ఇది అంటే ఫ్లేవర్ మిక్స్ అయినా కొడుకు అయినా అందిస్తాం. నార్మల్ ఐస్ క్రీమ్ అంటే జస్ట్ ఫ్లేవర్గా ఉంటుంది అంతే. ఓకే, ఇదేంటంటే ఫ్లేవర్స్ యాడ్ చేసేసి ఫ్లేవర్ మిక్స్ అయినా బాగా మిక్స్ అయినా ఇస్తా అంతే స్టోన్ ఐస్ క్రీమ్. ఓ ఓకే రెడీ. ఓకే, 5 minutes అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా మెయిన్ సెగ్మెంట్ అయితే వచ్చేసేసింది. ఈ స్టోన్ ఐస్ క్రీమ్ని చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒక్కసారి మా బీమాస్లో స్టోన్ ఐస్ క్రీమ్ కనుక తింటే చిన్నపిల్లలు వారం వారం కాదు, రోజు మార్చి రోజు తీసుకొచ్చినా కూడా మమ్మల్ని బీమాస్కి తీసుకెళ్ళు అని చెప్పేసి గోల్ చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్టోన్ ఐస్ క్రీమ్. ఈ స్టోన్ ఐస్ క్రీమ్ తినే కొద్దీ కూడా ఇంకా బాగా చక్కగా పర్లేదు ఎంతైనా తినేద్దాం అన్న ఫీల్ ఉంటుందన్నమాట. జలుబులు ఇవన్నీ సంగతి పక్కన తర్వాత ముందైతే నేను ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పని చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారనమాట. సరే, స్టోన్ ఐస్ క్రీమ్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. మరి విత్ డ్రై ఫ్రూట్స్ అనమాట. సో మామూలుగా ఐస్ క్రీమ్కి స్టోన్ ఐస్ క్రీమ్కి ఏంటి డిఫరెన్స్ అని అంటే, మామూలుగా ఏదైనా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తింటే ఒక ఫ్లేవరే తగులుతుంది. బట్ స్టోన్ ఐస్ క్రీమ్ ఏంటంటే 2-3 రకాల ఐస్ క్రీమ్స్ కలిపి దానిలో అలాగే ఇంకొక ఫ్లేవర్స్ అంటే నట్స్ కానివ్వండి, చాకో చిప్స్ కానివ్వండి, ఇలాగ యాడ్ చేయడం వల్ల ఇంకా క్రిస్పీగా తింటుంటే రకరకాల ఫ్లేవర్స్ తగులుతూ చాలా స్మూత్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫైనల్ అయితే స్టోన్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి. వైట్ చాకో చిప్స్, డ్రై ఫ్రూట్స్, బ్లాక్ చాకో చిప్స్, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది కదా. ఇంకోటి ఏంటో తెలుసా, ఇక్కడ ఫ్లేవర్ స్మెల్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. ఇది పీస్ఫుల్గా వాతావరణం చాలా అంటే చాలా బాగుండడం వల్ల చూడటానికి చాలా అంటే చాలా టెంప్టీగా ఉంది. మరి నేనైతే ఎప్పుడెప్పుడు తినేద్దామని రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా చక్కగా హ్యాపీగా బీమాస్లో పీస్ఫుల్గా కూర్చొని ఈ క్లైమేట్తో పాటు ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం గాయ్స్ మర్చిపోవద్దు, ఇక్కడికి వచ్చేసేయండి. సో మరి మా శివ అయితే ఐస్ క్రీమ్ తినటంలో ఫుల్ బిజీగా ఉందన్నమాట. ఏం శివ, మరి ఐస్ క్రీమ్ నచ్చిందా నీకు? సూపర్గా ఉంది. నిజంగా చెప్తున్నాను, అసలు ఈ కోల్డ్లో నాకు మొదలే కోల్డ్ ఉంది, మరి వాతావరణం కూడా చేంజ్ ఉంది, కానీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి కొంచెం భయం వేసింది. బట్ ఇది తిన్న తర్వాత సో ఎంత కోల్డ్ ఉన్నా పర్వాలేదు, నేను తినాల్సిందే అనిపించింది. ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి ఆర్గానిక్గా చేసే తయారయ్యే ఐటమ్ని నాకు అందించినందుకు థ్యాంక్ యూ అక్క. అలాగే నువ్వు ఐస్ క్రీమ్తో పాటు ఇక్కడ ఇంకేం టేస్ట్ చేసావు? ఏబిసిడి జ్యూస్ అయితే తాగేసాను. అది తాగిన తర్వాత నా స్కిన్ గ్లామర్కి అదొక రిజల్ట్ అనిపిస్తుంది. నిజంగా ఇప్పటి నుంచి నేను ఆ జ్యూస్ని అయితే అస్సలు మర్చిపోను. నేను కంపల్సరీ కావాలొచ్చి ఈ బీమాస్కే వస్తాను, ఆ జ్యూస్ కంపల్సరీ తాగుతాను. సో మరి నేనైతే మా శివతో పాటు ఈరోజు అయితే నేను స్టోన్ ఐస్ క్రీమ్ని అయితే టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఎలా ఉన్నట్టు నిజంగా మార్వెలస్ అనమాట. ఆ స్విఫ్ట్కి చాకో చిప్స్ అండ్ నట్స్ అలా తగులుతా హ్యాపీగా చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫ్లేవర్డ్ కూడా చాలా డిఫరెంట్గా అన్ని రకాల ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి అనమాట. మరి మీరు కూడా మాలాగే హ్యాపీగా ఎండను లేకుండా, వానలు లేకుండా, చల్లని లేకుండా హ్యాపీగా ఎటువంటి హెల్త్ ఇష్యూ అనేది లేకుండా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం మా బీమాస్కి రావాల్సిందే. అలాగే ఇక్కడ టీ దగ్గర నుంచి జ్యూస్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా హైజెనిక్గా, చాలా టేస్టీగా, అంతేకాకుండా మనోహరమైన వాతావరణంలో మీ ఫ్యామిలీతో, రిలేషన్స్తో, ఫ్రెండ్స్తో హ్యాపీగా యూత్ ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం దానికి మా బీమాసే కరెక్ట్. సో మరి టీ చూసేసాం, జ్యూసెస్ చూసేసాం, ఐస్ క్రీమ్స్ చూసేసాం. ఇక్కడున్న ఫైనల్ సెగ్మెంట్ స్నాక్స్ అనమాట. పిజ్జా, బర్గర్, శాండ్విచ్, ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఈ స్టాల్లో అయితే ఉన్నాయన్నమాట. మరి నేనైతే నాకు ఒక మంచి స్పైసీ పిజ్జా కావాలి అని అడిగాను. మరి ఆ పిజ్జాని కూడా చేసేద్దాం. హాయ్, మీ పేరు? స్వామి. ఇప్పుడు నాకు పిజ్జా ఏ టైప్ ఆఫ్ పిజ్జా చేసి చూపిస్తున్నావు? మేడం, మన దగ్గర స్పైసీనెస్ పిజ్జాస్ ఉన్నాయి, డిఫరెంట్ పిజ్జాస్ ఉన్నాయి, మీ చీజీనెస్ పిజ్జాస్ ఉన్నాయి. మీకు స్పెషల్గా ఒక చికెన్ టిక్కా విత్, మన దగ్గర చికెన్ అవైలబుల్ లేదు కాబట్టి ఇప్పుడు మీకు వెజ్లో మీకు స్పెషల్ పన్నీర్ టిక్కా మీకు స్పెషల్ ఈరోజు ఇవ్వబోతుంది. అవునా? పన్నీర్ టిక్కా స్పెషల్ పిజ్జా. ఓకే, మరి అది స్పైసీగా ఉంటుందా? యా, ఊహించినంతకంటే ఎక్కువ స్పైసీ. అవునా? సరే అయితే వెరీ హైజీనిక్. ఓకే. పిజ్జా బేస్డ్ బీమా స్పెషల్ ఓన్లీ ఇక్కడే మేకింగ్. ఓ
మామూలుగా సైడ్ నుంచి తెప్పియము మనం. ఓకే పిజ్జాస్ మేకింగ్ ఓకే స్పెషల్. ఓకే మామూలుగా అయితే బయట నుంచి తెప్పిస్తారు, బట్ మా బీమాస్లో అయితే ఈ పిజ్జాకి కావాల్సిన మెయిన్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మేమే తయారు చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. స్మూతింగ్ అని యా అవును, ఒక స్పాంజీని పట్టుకున్నట్టు ఉందన్నమాట. ఓకే పిజ్జా ఏంటది స్వామి? మేడం పిజ్జా పాస్తా మేడం. ఓకే పిజ్జా పాస్తా కానీ ఇటాలియన్ పిజ్జా పాస్తా. ఓకే పిజ్జా మెయిన్ పాయింట్ ఇదే మేడం. ఓ పిజ్జా అండ్ స్పైసీనెస్ రావడానికి కానీ పిజ్జా టేస్ట్ రావడానికి కానీ ఓకే మెయిన్ పాయింట్. ఇన్ అమూల్ స్పెషల్ చీజ్, ఓకే మొజరుల్లా చీజ్. ఓ మీరు ఈ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి మేడం ఉన్నారు? ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్ నాకు 9 years మేడం. 9 years నుంచి Yes. ఈ పిజ్జా ఫీల్డ్. పిజ్జా ఫీల్డ్ విత్ కాన్ఫెక్చరీ, కాంటినెంటల్, ప్యాండరీ విత్ బేకరీ. ఓ ఓకే ఎలా వచ్చారు ఈ ఫీల్డ్ లోకి? ఈ ప్యాషన్ మేడం. ప్యాషన్. ఎస్ మేడం. ఓ పిజ్జా చేయాలన్న ఇది కూడా ప్యాషన్ అనేది ఉంటుందా? కంపల్సరీ మేడం. ఓ నైస్. ఎక్కడ ప్రాపర్ మీది? ప్రాపర్ అనంతపురం మేడం. అనంతపురం, రాయలసీమ. రాయలసీమ. Yes, ma'am. రాయలసీమ బిడ్డ అనమాట అయితే మీరు. సో ఎస్ మేడం. ఆ మాత్రం కసి ప్యాషన్ అనేది అయితే ఉంటుందన్నమాట. అందుకే 9 years నుంచి ఈ పిజ్జా ఫీల్డ్ లో ఉన్నారు. Yes, ma'am. బట్ పిజ్జా 9 years బ్యాక్ అంత ఫేమస్ కాదు కదా, రీసెంట్ గా ఫేమస్ కదా, ఒక 4-5 years నుంచి. అవును మేడం. మ్మ్. అదే మేడం మెయిన్ పాయింట్. పిజ్జాలో మనం ఎంతవరకు గ్రోత్ చేయొచ్చు మ్మ్. అనేది మనం నేర్చుకున్న ప్రాసెస్ మేడం ఈ 9 years. ఓ పిజ్జా టేస్ట్ ఇంకా ఎంత బెస్ట్ ఇవ్వచ్చు, ఎంత బెస్ట్ ప్రాసెస్ చేయొచ్చు అనేదే మా ప్రాసెస్ మేడం. మెయిన్ ఓకే పన్నీర్ మేడం మెయిన్. ఓకే స్వామి గారు, ఎస్ మేడం. మామూలుగా పని అవసరమై ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు ఉంటారు, Okay. బట్ మీరు చెప్పారు నేను ప్యాషన్ కోసం వచ్చాను అని. అవును మేడం. ఎలా అనిపిస్తుంది? గుడ్ మేడం. ఐ ఎంజాయింగ్ వర్క్ మేడం. ఓకే ఇది కాకుండా ఇంకేదన్నా చేస్తే బాగుంది అని చెప్పని ఎప్పుడన్నా అనిపించిందా? నాకైతే ఈ ఫీల్డ్కి నేను ప్యాషన్తో వచ్చాను కాబట్టి నాకైతే ఆ ఫీలింగ్ అయితే రాలేదు మేడం. రాలేదు. రాలేదు మేడం. ఓకే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్ని వేసి ఇప్పుడు ఓవెన్ ఎస్ చేస్తారా? మేడం. ఇప్పుడు బేకింగ్ మేడం. ఓకే ఎంతసేపు పడుతుంది బేకింగ్? 5 minutes మేడం. అంతేనా? అంతే మేడం. ఓకే ఆల్రెడీ మనం పిజ్జా బేస్ బేక్ చేసుకున్నాం కాబట్టి తక్కువ చెప్పాలి మేడం. ఓ వితౌట్ పిజ్జా బేస్ అయితే మనకు మినిమం 15 minutes పడుతుంది. మీరు ఊరించిన పిజ్జా రెడీ. ఓ యా పిజ్జా పిజ్జా మేడం. స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది ఓవెన్ ఓపెన్ చేయంగానే. థ్యాంక్స్ మేడం. టేస్ట్ మాత్రం చూసాకే చెప్తాను నేను, Okay, చూడకుండా అయితే చెప్పను అనమాట. సో స్వామి అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి మీకు కావాల్సిన స్పైసీ చీజ్ ఎమ్మి పిజ్జా అయితే రెడీగా ఉంది మేడం అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనమాట. అంతేలే, ఆ మాత్రం ఉంటుంది కదా, ఎంతైనా 9 years ఎక్స్పీరియన్స్ విత్ ప్యాషన్ తో వచ్చారు కాబట్టి. సో మరి పిజ్జా అయితే రెడీ అయిపోయింది. కటింగ్ మేడం. కటింగ్ నేనే చేస్తాను ఇవాళ. ఓకే. నేను చూడలేదు. సో ఇంతేనా? ఓకే 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 పర్లేదు అయితే. Okay, నాకు okay. కూడా ఇవాళ స్వామి పుణ్యమా అంటూ వచ్చేసింది. సో మరి ఫైనల్గా పిజ్జా అయితే తినేయడానికి రెడీగా ఉంది. సో మరి ఇక్కడైతే చక్కగా ఒక ఫ్యామిలీ అయితే ఉన్నారనమాట. వీళ్ళైతే రకరకాల స్నాక్స్ అండ్ ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ మరి ఏమున్నాయో అవన్నీ మేము టేస్ట్ చేసేసాం ఆల్రెడీ అని చెప్పేసి అని అంటున్నారు. ఒకసారి వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎలా అనిపిస్తుంది కావలిలో ఈ బీమాస్? ఇంతవరకు కావిల్లో ఇట్లాంటి అంబియన్స్తో ఎవరు పెట్టల. ఫస్ట్ ఇది చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ అన్ని న్యాచురల్ ఐటమ్స్తో ప్రిపేర్ చేస్తున్నారు. హెల్దీ పర్పస్ అందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి నెంబర్ 1 ఐటమ్ తయారు చేస్తున్నారు. స్నాక్స్ గానే చాలా బాగున్నాయి.
ఇక్కడ మీరు ఏం టెస్ట్ చేశారు? ఇక్కడ నాకు బీమాస్లో ఇది నాకు బాగా నచ్చింది అనేది ఏంటి? ఇది బాగుంది అది బాగుందని చెప్పలేము. ఎవ్రీ వన్ ఇస్ గుడ్. ఓకే. జ్యూసెస్ కానీ అన్నీ కూడా న్యాచురల్గా చేస్తారు, అన్నీ చక్కగా ఉన్నాయి. ఎక్కడ షుగర్ అనేది యూజ్ చేయకుండా చేస్తున్నారు. అట్లాగే పిజ్జా బర్గర్ కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీతో ఇస్తున్నారు. వీళ్ళు మేము హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నాం, అన్ని హెల్త్ గురించి పాటిస్తున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. మీకు అనిపించిందా ఇక్కడ బీమాస్లో స్టాఫ్ రెస్పాండింగ్ కానివ్వండి, మెనూస్ కానివ్వండి, ఐటమ్స్ కానివ్వండి, అన్నీ ఎలా అనిపిస్తున్నాయి? మీరు అడిగిన క్వశ్చన్కి 100% ఇక్కడ న్యాయం జరుగుతుంది. అన్నీ కూడా హైజీనిక్గా ఉంది. అన్ని ప్రిపరేషన్లో కూడా వాళ్ళు అదే విధంగా మెయింటైన్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళ రిసీవింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ కరెక్ట్గా ఉంది. ఇది స్టార్ట్ అయ్యి 1 month అయింది కదా, ఈ 1 monthలో మీరు ఇది సార్ రావడం? ఇప్పటికి 10 times వచ్చాయి. 1 monthలో 10 times? ఎస్. 10 times నుంచి ఏం తింటున్నారు సార్ ఇక్కడ? వచ్చినప్పుడు ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చూస్తాం. అన్నీ బాగానే ఉంటాయి. ఓకే. మరి నాతో అయితే మీకు ఆల్రెడీ సునీల్ సార్ అయితే పరిచయం అయ్యారు కదా వీడియోలో. సరే, మరి సార్ పక్కన అయితే బీమాస్ చైర్మన్, హోమ్ మినిస్టర్ అనమాట మేడం సువర్ణ గారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఈ బీమాస్ అయితే స్టార్ట్ చేశారు. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, మీరు సక్సెస్ఫుల్గా 1 month అయితే ఫినిష్ చేసేసుకున్నారు. సార్, కావలి లాంటి చిన్న ఊర్లలో ఈ రేంజ్లో ఒక బీమాస్ అనే దాన్ని పెట్టి ఇక్కడ టీ దగ్గర నుంచి స్నాక్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ ఒక హెల్దీగా ఉండాలి అని చెప్పిన ఆలోచనతో అయితే మీరు పెట్టారు. బట్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? ఆల్మోస్ట్ 40-50 years బ్యాకే మా జేజ్ నాయన, అంటే మా నాన్న వాళ్ళ నాన్నగారు ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. కావాలలో కేఫ్లో కాదు, ఫుడ్ ఫీల్డ్లో. నెక్స్ట్ తను వచ్చేసి నా మేనత్త కూతురే. వీళ్ళ అమ్మ నాన్న కూడా ఒక 20 years ఇదే విధంగా రెస్టారెంట్ ఫీల్డ్లో ఉన్నారు. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే, అప్పుడు ఇళ్లలో ఎక్కువ రోజులు చేసుకునే వాళ్ళు, తక్కువ రోజుల్లో బయటకు వచ్చి ఫుడ్ తినేవాళ్ళం మనం. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లో క్లాస్ ఫ్యామిలీస్ బయటికి వెళ్ళి ఖర్చు పెట్టేది తక్కువ. కానీ ఇప్పుడేమైందంటే ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ. మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఫ్యామిలీతో భార్యాభర్త ఇద్దరు పిల్లలు కలిసి ఏదైనా రెస్టారెంట్కి పోవాలంటే సుమారు ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత ఎక్స్పెన్సెస్ పెట్టుకునేటువంటి స్టేజ్లో ఖర్చులు తట్టుకోలేక బయటికి వెళ్ళడం ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే, మంచి అట్మాస్ఫియర్ ఇచ్చేవాడేమో డబ్బులు ఎక్కువ కోరుకుంటాడు. హైజీనిక్ పెట్టి తర్వాత మంచి సీటింగ్ ఇచ్చి, మంచి వాళ్ళకి ఒక నలుగురిలో కూర్చొని తినేదానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి చేయాలి అని అంటే డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెట్టి రాబడి కూడా ఎక్కువ చూస్తాం. అవును. కానీ మేము పాత రోజుల్లో మా ఫాదర్స్ చేసినటువంటి కొన్ని వాటి వల్ల మాకు కూడా ఈ ప్యాషన్ అనేది అలవాటైంది. కానీ ప్యాషన్ అంటే డబ్బులు పోగొట్టుకోవడానికి అయితే ఇక్కడికి రాదు. ఓకే. ఎంతో కొంత సంపాదించుకోవడానికి వస్తాం. కానీ వాటితో మోరల్ వాల్యూస్, నెక్స్ట్ మధ్యతరగతి కుటుంబీకుడు అనుకోండి, లేకపోతే వచ్చే కావాలి ప్రజల మీద మాకున్నటువంటి మంచి అభిప్రాయంతో కానీ మంచి సర్వీస్ ఇవ్వాలి, తర్వాత మంచి క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వాలి. ఇది ఒకరోజు 6 నెలల కోసం అయితే రేపు మనం వెంటనే ప్రాఫిట్ తీసేసుకోవాలి, లేకపోతే మనం దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినంత రూపాయి తీసేసుకొని వచ్చిన 10 మందితోనే వ్యాపారం చేయాలి. మాకు ఆ ఉద్దేశం లేదండి. ఇది ఒక రాబోయేటువంటి ఒక 25 years 50 years తర్వాత కూడా ఈ ఫారం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము, మా పిల్లల జనరేషన్లో కూడా. కాబట్టి ప్రజలకి మంచి ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో మనం మినిమం ప్రాఫిట్స్ చేసుకొని చేస్తున్నాం. మ్యాక్సిమం మినిమం ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు కాదు, మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉండే పర్సన్స్ తీసుకున్నాం. ఓకే. తర్వాత హైజీనిక్గా ఉండేటువంటి వాటితోనే మనం క్లీనింగ్ అనుకో, అంటే చిన్న కింద మనం ఫ్లోర్ క్లీనింగ్ చేసే వాటిని కూడా చాలా మంచి హైజీనిక్గా ఉన్నటువంటి బ్రాండ్స్ తీసుకొని క్లీన్ చేపిస్తున్నాము. ఓకే. మధ్యతరగతి కుటుంబీకుడు సంతోషంగా ధైర్యంగా వచ్చి ఒక 3 star హోటల్కి వెళ్తున్నాం అనేటువంటి రేంజ్కి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినా వాళ్ళు ఊహించుకోవాలన్నమాట. అదే మేము కావాలో మాకు కూడా ఒక మంచి 3 star హోటల్, 5 star హోటల్ ఒకటి ఉంది, మేము సంతోషంగా మా ఫ్యామిలీని గడపగలుగుతున్నాము అని చెప్పి వాళ్ళు అనుకునే విధంగా, గర్వించే విధంగా ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో కూడా మీరు నార్మల్ ఎక్స్పెన్సెస్తో మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. ఇక్కడ మన బీమాస్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ని తీసుకున్నారు? అదేమా, అంటే వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేసి వచ్చేవాళ్ళు అని చెప్పి నేను చెప్పను. ఖచ్చితంగా 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఎక్కడో దగ్గర వర్క్ చేసినటువంటి వాళ్ళలో మనకు తెలిసినంత వాటిలో
మ్యాక్సిమం అన్నీ 1కి 4 సార్లు టెస్ట్ చేసి వీళ్ళు చేసే పదార్థాలు ఎలా ఉన్నాయి, ఏమి వీళ్ళు ఎక్స్పీరియన్స్తో వీళ్ళు చేస్తున్నారు, లేకపోతే చేసిన విధానంలో ఏమైనా మార్కెట్లు ఉన్నాయా, వీళ్ళు ఎక్కడెక్కడో వర్క్ చేసి వచ్చుంటారు. అది ఇక్కడ కావాలి ప్రజలకి సంబంధించిన విధంగా అంటే మన టేస్ట్లు వేరే ఉంటాయి. ఆ విధంగా వీళ్ళని తయారు చేసి మనం వాళ్ళకి 1కి 4 సార్లు ట్రయల్స్ చేసిన తర్వాత మనం కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, హైజెనిక్ విషయంలో ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు మేము ప్రతిదీ హైజెనిక్గా మెయింటైన్ చేస్తాము, అది టీ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఏదైనా హోటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిందంతా. బట్ మీరు హైజెనిక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మంచి ప్రశ్న అమ్మా ఇది. అంటే ఒక మాటలు చెప్పినంత తేలికైన పని మీద అది. అవును. ఉదాహరణకి మనం నార్మల్ టీ కాఫీ ఇస్తాం. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు టీ తాగేదానికి, కాఫీ తాగేదానికి బజార్కి వస్తాం. టీ పెట్టి పొయ్యిలో టీ పోసి చేసి చేస్తాం. మన దగ్గర అలా ఉన్నాం. ప్రతి కప్పు వామ్ అవుతుంది. ప్రతి కప్పు వామ్ అవడమే కాకుండా అది ఒక మిషనరీలో నుంచి క్లీన్ చేయడం జరుగుతుంది. వాటికి వాడే మెటీరియల్ కూడా మంచిది వాడతాము. ఇది నార్మల్ టీ విషయంలో. మీరు అదేవిధంగా కింద మీరు చూసుకుంటారు జ్యూస్ సెంటర్ దగ్గర, తర్వాత కెఫే దగ్గర అవి సీటింగ్ ఇవ్వడము, అట్మాస్ఫియర్ ఇవ్వడం, ఏసీలు వేస్తాం, అవి కాదు. అక్కడ ఉన్న క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి అంటే మంచి మిషనరీ కూడా కావాలి. ఆ మంచి మిషనరీని వరల్డ్ బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి పెట్టి మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలానే చేసి ఇచ్చేటప్పుడు కూడా దానికి వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మనం మంచి వస్తువులు తీసుకొని రావడం, మంచి బ్రాండ్స్ని తీసుకొని వచ్చి పెట్టడం అనేది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ సర్వీస్ స్టాఫ్ అనుకోండి, లేకపోతే క్లీనింగ్ స్టాఫ్ అనుకోండి, ప్రతి ఒక్కరికి 1కి 10 సార్లు చెప్పి మనం దగ్గరుండి అన్ని పని చేయించడం జరుగుతుంది. నార్మల్గా అందరూ చెప్తుంటారు మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, కాస్ట్ తగ్గిస్తాము, అందరికన్నా మా దగ్గర తక్కువ, మినిమం రేంజ్, మిడిల్ రేంజ్ ఉంటుంది అని. మీరు స్టార్టింగ్ కాబట్టి ఇలా మెయింటైన్ చేస్తున్నారా, లేదు అంటే నేను లైఫ్ టైం మెయింటైన్ చేస్తాను అని మా వ్యూస్కి గ్యారంటీ ఇస్తారా? మీరు దాన్ని మాటలతో చెప్తే సరిపోదు కదమ్మా. నేను ఇప్పుడు మాటలు చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని రేపు నుంచి చేస్తే కాదు కదా. మీరు మళ్ళీ 1 year అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాము. ఆ రోజు మీరే ఇక్కడికి వచ్చి కాదు, మనము నేరుగా కావలిలో పొందుకున్న ఏరియాలు తిరిగి ఎలా ఉందని చెప్పి కస్టమర్స్ దగ్గర నుంచో లేకపోతే ప్రజల దగ్గర నుంచో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రివ్యూస్ తిద్దాం. అప్పుడు మీరే చెప్తా ఉంటారు, లేదండి మీరు చెప్పింది ట్రస్ట్, ఇది మంచి వాల్యూ తీసుకొని వచ్చారు, కావాలలో మంచి పేరు ఉంది, మంచి హైజీనిక్గా ఇస్తూ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతూ మధ్యతరగతి కుటుంబీకుడికి కూడా అందుబాటులో ఉన్నాయి రేట్స్ అని చెప్పి మీ నోట్లోంచి చెప్పిస్తాను. సో మామూలుగా ఓనర్ అని అంటే ఏదో వచ్చాము చూసాము చేస్తున్నారు అనేటట్టు లేకుండా, మీరు కానివ్వండి మీ మిస్సెస్ కానివ్వండి, మేము దాదాపు 4-5 hours నుంచి ఇక్కడే కూర్చొని మేము అన్ని గమనిస్తూనే ఉన్నాం. మేడం మేనేజ్ చేసేవి మేడం చేస్తున్నారు, మీరు చేసేవి మీరు చేస్తూ ఉన్నారు. మీ విజయానికి ఇది తొలిమెట్టుగా అనుభవిస్తూ వెనక మేడం సపోర్ట్ ఉంది అని చెప్పేసి అని అంటాను. దీనికి మీరేమంటారు? ఖచ్చితంగా 100% డౌట్ ఏమి, ఖచ్చితంగా 100% తన సపోర్ట్ ఉంది. నాకు మా అమ్మ ఉంది, మా అమ్మ సపోర్ట్ ఉంది, మా పిల్లకాయల సపోర్ట్స్ ఉన్నాయి. ఇదే విధంగా నా ఫ్రెండ్స్ ఒక 2-3 ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. కోటి అని ఒక అబ్బాయి ఉన్నాడు, నల్లూరు చందు అని ఒక అబ్బాయి ఉన్నాడు, కావలి ప్రజల వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తారు నాకు. నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాళ్ళు కూడా నాకు అంతే మంచి సపోర్ట్ బాగుంది. సో మేము చూస్తూనే ఉన్నాం సార్. గైస్, మనం ఇందాక నుంచి అయితే గమనిస్తూనే ఉన్నాము. ఇక్కడ హైజీనిక్ దగ్గర నుంచి స్టాఫ్ విషయంలో వచ్చిన క్లయింట్స్ ని స్టాఫ్ రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి ఫుడ్ ఆర్డర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చి అబ్బా ఏంటి ఇంత టైం వేస్టా అది ఇదననే ఇబ్బంది లేకుండా హ్యాపీగా పీస్ఫుల్ గా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం మన భీమాస్కి రండి అని చెప్పని నేను ప్రతి ఒక్క సెగ్మెంట్ లో చెప్తూనే ఉన్నాను. నిజంగా ట్రస్ట్ గా చెప్తున్నాను. హ్యాపీగా ఈ జనవరి ఫస్ట్ ని ఎంజాయ్ చేయాలి అని అంటే మాత్రం హ్యాపీగా మన భీమాస్కి వచ్చేసేయండి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కంగ్రాచులేషన్స్. ఈ భీమాస్ని ఇలాగే తరతరాలుగా అందరూ గుర్తుపెట్టుకునేలాగా సక్సెస్ఫుల్గా మీ లైఫ్ జర్నీ ఎదగాలని, దానికి మీ ఇద్దరి సపోర్ట్ కూడా ఒకరికొకరు చేసుకుంటూ కావాలలో ది భీమాస్ అనేది మన భీమాస్ అని అందరూ చెప్పుకునే గర్వదగిన పేరుగా గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో మరి చూసేసారు కదా, టీ దగ్గర నుంచి, జ్యూసెస్ దగ్గర నుంచి, స్నాక్స్ దగ్గర నుంచి, ఐస్ క్రీమ్స్ దగ్గర నుంచి, మరి రకరకాలుగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా అయితే మరి మన భీమాస్ అయితే రెడీ అయిపోయిందనమాట. అద్భుతమైన వాతావరణంలో రుచికరమైన స్నాక్స్తో, మనోహరమైన ఐస్ క్రీమ్స్తో,
చల్లని హ్యాపీగా హెల్దీ జ్యూస్తో అయితే మరి మన బీమాస్ అయితే రెడీ అయిపోయింది. మరి మీ లైఫ్లో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ మెమరబుల్ మూమెంట్స్ని మీరు పంచుకోవచ్చు మన బీమాస్తో. మరి మీ తీపి గుర్తుల్ని, మరపురాని క్షణాలని హ్యాపీగా ఒక మెమరబుల్గా గుర్తించుకోవాలి అని అంటే మాత్రం హ్యాపీగా ఈ జాన్ ఫస్ట్కి, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో అయితే హ్యాపీగా మనందరం మన బీమాస్లో సెలబ్రేట్ చేసుకుందాం. సో గాయ్స్, తప్పకుండా మీరు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో, రిలేషన్స్తో హ్యాపీగా ఇక్కడికి రండి, ఎంజాయ్ చేయండి. 2025 మెమరబుల్ మూమెంట్స్ అన్నిటినీ కూడా విత్ బీమాస్తో పంచుకోండి.